హాయ్ వేవర్స్, ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలంగాణ స్టేట్లో ఇంగ్లీష్ మీడియం రేపు ఎగ్జామినేషన్ రాయబోతున్నారు. రేపు కాదు, మే ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ రాయబోతున్నారు. దీనికి సంబంధించి గెస్ పేపర్ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు మీకు ఎగ్జామినేషన్లో అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మనం గెస్ పేపర్ని డిస్కస్ చేద్దాం. 2022 సంవత్సరం అంటే 2022కి సంబంధించి మే ఫస్ట్ వీక్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఆల్రెడీ మీరు ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. ఎకనామిక్స్ ఎగ్జామ్ సెక్షన్ ఏ 10 మార్క్స్, సెక్షన్ బి 5 మార్క్స్, సెక్షన్ సి 2 మార్క్స్. సో ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి నేను 10 మార్క్స్ సంబంధించి వీడియో చేశాను. ఓన్లీ 10 మార్క్స్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు అనే దానికి సంబంధించి నేను వీడియో చేశాను. 5 మార్క్స్ సంబంధించి కూడా వీడియో చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. 2 మార్క్స్ సంబంధించి కూడా వీడియో చేశాను, మన ఛానల్లో ఉన్నాయి. అదేవిధంగా మొత్తం ఓవరాల్గా ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు సార్ ఒక పేపర్లో అనే దానికి సంబంధించి ఆల్రెడీ మీకు గెస్ పేపర్ సంబంధించిన మోడల్ పేపర్ తెలుసు. అంటే ఈ సంవత్సరం తెలంగాణలో చాయిస్ పెరిగింది, ఇంతకు ముందు కన్నా క్వశ్చన్స్ ఎక్కువయ్యాయి. దానికి సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా అడుగుతాడు ఇంటర్మీడియట్ బోర్డు అనేది పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ 2022 ఎకనామిక్స్ ఇంగ్లీష్ మీడియం సెకండ్ ఇయర్ గెస్ పేపర్ సెక్షన్ ఏ. సో ఇన్ ద సెక్షన్ ఏ, సో 1 2 3 4 5 6 7 క్వశ్చన్స్ ఆర్ దే. సో ఈ మొత్తం క్వశ్చన్ చూడగానే మూసేయకండి, దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో నేను ఎగ్జామినేషన్లో అనేది చెప్తాను. 7 questions are there. Out of 7 questions, should attempt to only 3. 3 10 30 marks. First question. Explain the characteristics of developing countries with special reference to India. This is most and important question. Number of times this question has repeated in the examination. So, ఇందులో ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ ఖచ్చితంగా రాయాలండి. నియర్లీ మోర్ దాన్ 10 పాయింట్స్ ఉన్నాయి. సో యూ షుడ్ అటెంప్ట్ మోర్ దాన్ 2 పాయింట్స్. సో 10 మార్క్స్ క్వశ్చన్ కదా, ఓన్లీ 10 పాయింట్స్ ఎనఫ్ అవుతాయి కదా? నో. సో టెక్స్ట్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి అన్ని పాయింట్స్ రాయాల్సిందే ఖచ్చితంగా. ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా. నెక్స్ట్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా? సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. కాజెస్ ఫర్ ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో దానికి కూడా టైప్స్ ఉన్నాయి, సో అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద కాజెస్ ఆర్ దే? వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇస్ దే? సో ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ ఇన్ ఇండియా. So this is also most important question. Next, fourth, describe the causes for low productivity in agriculture sector. What are the causes for low productivity? సో ఇక్కడ క్వశ్చన్లో చూడండి, కాజెస్ ఫర్ లో ప్రొడక్టివిటీ అడిగి మెజర్స్ అడగవచ్చు, లేదా అడగకపోవచ్చు, మేబీ ఆర్ మైనా. సో అడిగితే రాయాలి, అడగకపోతే అవసరం లేదు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి? కాజెసే అడిగాడు, మీరు కాజెసే రాయండి ఎగ్జాంపుల్. ఇలాగొస్తే ఇలాగే రాయండి, లేదు దీంతో పాటు అటాచ్డ్గా ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టు ఇంప్రూవ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటాడు, ఎక్స్ప్లెయిన్ మెజర్స్ టు ఇంప్రూవ్ ఇట్ అంటాడు. సో దెన్ రెండు కలిపి రాయాలి. క్వశ్చన్ ఎలా అడిగితే అలా మాత్రమే రాయాలి. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్. ఈ క్వశ్చన్ ఆల్సో ఓన్లీ డిఫెక్ట్స్ అడిగాడా? వాట్ ఆర్ ద కలిసిపోయింది ద డిఫెక్ట్స్. వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఇంతవరకు అడిగితే ఇంతవరకే రాయండి డిఫెక్ట్స్. మెజర్స్ అడిగితే మెజర్స్ రాయండి, లేదు ఓన్లీ మెజర్సే అడిగండి, ఓన్లీ మెజర్సే రాయండి. ఓకే. Then, critically examine the Industrial Policy Resolution 1991. See here, large scale, small scale. Large scale 10 marks అడిగితే small scale 5 marks అడుగుతాయి కంపల్సరీ. సో ఇక్కడ 1991 పాలసీ రెజల్యూషన్ అడిగాడు, దెన్ గో టు 5 మార్క్స్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అడుగుతాడు. అది ఇంపార్టెన్స్ కావచ్చు, రోల్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ స్మాల్ స్కేల్ క్వశ్చన్ ఖచ్చితంగా 5 మార్క్స్లో అడుగుతాడు. ఇక్కడ 10 మార్క్స్లో స్మాల్ స్కేల్ అడిగాడు అనుకోండి, నెక్స్ట్ ఈ 1991 తీసుకుపోయి 5 మార్క్స్ అడుగుతాడు. అలా మార్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే. 6th, నెక్స్ట్ 7,
బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఆఫ్ టీఎస్ అంటే తెలంగాణ స్టేట్. అవన్నీ రాయాలండి మీరు. 10 మార్క్స్కి ఇచ్చినా రాయాలి, 5 మార్క్స్కి ఇచ్చినా రాయాలి. మ్యాక్సిమం 10 మార్క్స్ అడుగుతాడు. 10 మార్క్స్ ఇస్తే మ్యాక్సిమం వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్, ఒకవేళ మీకు అది మ్యాటర్ ఎక్కువ అనిపించింది అనుకోండి, వెల్ఫేర్ స్కీమ్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్, ఇక్కడ ఆల్టర్నేటివ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటి, ఎక్కువ పాయింట్స్ ఇందాక చెప్పాను, ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఫస్ట్ క్వశ్చన్లో 13 పాయింట్స్ ఉన్నాయి, వదిలేయండి చాయిస్ కింద. మిగిలిన క్వశ్చన్ చూస్ చేసుకోండి. తక్కువ పాయింట్స్ ఉన్న క్వశ్చన్ ఏముందో చూసుకోండి, ఆన్సర్ ఏదో చూసుకోండి, అది ఎక్స్ప్లెయిన్ చేయండి. సపోజ్ కాసెస్ ఆఫ్ పావర్టీ, వీటికి తక్కువ ఉంటాయి పాయింట్స్, అవునా, లేదు ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ తక్కువ ఉంటాయి. కాబట్టి అలా మీరు 3 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని వాటిని కంప్లీట్ చేసుకోండి. అంతేగాని మేము ఇదే క్వశ్చన్ రాస్తాను కానీ 13 పాయింట్స్ రాయను, లేదా 12 పాయింట్స్ రాయను అంటే నో, నెవర్. కాబట్టి మీకు ఏది బాగొచ్చు అనేది చూసుకొని తక్కువ పాయింట్స్ ఏమున్నాయో చూసుకొని ఆ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకొని దెన్ యూ కెన్ ప్రొసీడ్. ఓకే, సో వన్స్ అగైన్ దిస్ ఇస్ ద ఓవరాల్ 10 mark section A. So 7 questions are there. Out of 7 should attempt 3. Each question will carry 10 marks equal to 30 marks. Clear? Then go to second section. Answer any 8 of the following questions. Should attempt 8. See here, 8th question. Distinguish between economic growth and economic development. Yes, distinguish, not define. Distinguish in between economic growth and economic development. Define అంటే define రాయాలి. Define means definition. అది అడగలేదు, ఓన్లీ డిస్టింగ్విష్ బిట్వీన్ అని, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్. ఎస్, డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్ ఓన్లీ సెకండ్ ఇయర్ మొత్తంలో డయాగ్రామ్ ఉన్న ఒకే ఒక ఆన్సర్ ఇది, కాన్సెప్ట్. ద థియరీ ఆఫ్ డెమోగ్రాఫిక్ ట్రాన్సిషన్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, దెన్ థర్డ్ స్టేజ్. సో యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద 3 స్టేజెస్. అవి డయాగ్రామ్ ఖచ్చితంగా వేయాలి. సో 3 స్టేజెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ డయాగ్రామ్ చేయాలి. సో థియరీ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. నెక్స్ట్, డిస్కస్ ద ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ ఇన్ ఇండియా. ఎస్, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్, ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. సో వేర్ దే డిపెండ్, విచ్ సెక్టర్ దే డిపెండ్స్. సో హౌ మెనీ, ద ఎకానమీ ఇస్ డివైడెడ్ ఇంటూ 3 సెక్టార్స్: అగ్రికల్చర్ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్, సర్వీస్ సెక్టర్. వర్కింగ్ పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్, ఏ ఏ పని చేసే వాళ్ళు ఏ సెక్టార్ మీద ఉన్నారు డిస్ట్రిబ్యూట్ చేయండి అంటున్నాడు ఇక్కడ. ఏం లేదు, సింపుల్. మీన్స్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ, ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్, హౌ మచ్ పర్సెంటేజ్ పీపుల్ డిపెండ్స్ ఆన్ ఇండస్ట్రియల్, అండ్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ డిపెండ్స్ ఆన్ సర్వీస్ సెక్టర్. దట్స్ ఇట్. అంటే దేశంలో ఉండే ప్రజలందరూ ఏ ఏ వృత్తులు చేసుకుంటున్నారు, ఏ సెక్టార్స్ మీద డిపెండ్ అయి ఉన్నారు అని చెప్పారు. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దిస్ ఇస్ క్వశ్చన్ ఆల్సో. ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అయినా మీరు 5 పాయింట్స్ కన్నా ఎక్కువ టెక్స్ట్ బుక్లో ఉంటే రాయాల్సిందే. 5 మార్క్స్ క్వశ్చన్ కదా, 5 పాయింట్స్ రాస్తానే కుదరదు. ఎప్పుడు రాయాలి, ఎగ్జామినర్ అండ్ పేపర్ సెట్టర్ ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్లో ఆన్సర్ ఎనీ 5 పాయింట్స్ అన్నప్పుడు మాత్రమే 5 పాయింట్స్ రాయాలి. మీకు 5 పాయింట్స్ అని అడగలేదు, అప్పుడు క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా టోటల్ పాయింట్స్ రాయాల్సి. ఓకే, సో explain the different types of unemployment: open unemployment, disguised unemployment, frictional employment. So like explain the different types of unemployment. Next one, explain the causes for inequalities in the distribution of income and wealth. Yes, causes for inequality distribution. అందరికీ సమానంగా డబ్బులు రావటం లేదు, అందరికీ సమానంగా పంచటం లేదు, ఇన్ఈక్వాలిటీగా పంచుతున్నారు. దేన్ని? ఇన్కమ్ అండ్ వెల్త్. డబ్బులు అలాగే ఉన్నాయి, ఆస్తులు అలాగే ఉన్నాయి. అంటే అందరికీ సమానంగా ఇన్కమ్ లేదు, వెల్త్ లేదు, ఏమున్నాయి? ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి. కాజెస్ ఏంటి? వై? వన్స్ అగైన్, కాజెస్ ఫర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్. ఓకే, నెక్స్ట్, రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్. ఎస్, చాలామంది పిల్లలు అడిగే డౌట్ ఇది. సార్ నీతి ఆయోగ్ క్వశ్చన్ అడిగితే ఏం రాయాలి? ఎస్, అబ్జెక్టివ్స్ ఆర్ దేర్ అండ్ కన్స్ట్రక్షన్ ఈజ్ దేర్ అండ్ ఫంక్షన్స్ ఆర్ దేర్. సో ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మీరు ఫంక్షన్స్ రాసేయండి సరిపోతుంది. ఆ ఫంక్షన్స్ గురించి ఒక్కదాన్ని రాస్తే మీకు ఈ ఆన్సర్ సాటిస్ఫై అయినట్టు, మిగిలిన ఎక్స్ట్రా రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది మీకు కన్ఫ్యూజ్గా ఉంటే దీన్ని చాయిస్ కింద వెళ్ళేసుకొని మిగిలిన రాసుకో. ఓకే, నెక్స్ట్ 14th,
What is planning? Explain. Yes, what is planning means definition and explain. Plans. Next, what are the causes for rural indebtedness in India? కాజెస్ ఫర్ రూరల్ ఇండెట్నెస్. ఎందుకు అప్పుల పాలవుతున్నారు రూరల్లో? అప్పుల పాలు కావడం రూరల్ ఇండెట్నెస్. రూరల్ అంటే విలేజ్ ఫార్మర్స్, మిగిలిన వాళ్ళు కూడా అప్పుల పాలవుతున్నారు. కాజెస్ ఏంటి? నో ప్రాబ్లం. దెన్ ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ ప్యాటర్న్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. వాట్ ఇస్ ద గ్రోత్ ప్యాటర్న్ ఇన్ అగ్రికల్చర్? ట్రెండ్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఎస్, చూడండి, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చదువుకోవచ్చు. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, ప్రాబ్లమ్స్ ఆర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ద ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఫేస్డ్ బై ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. అది కూడా చదువుకోవచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎల్ఐసి. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్? రెన్యువల్ ఎనర్జీ సోర్సెస్, మంట మండేవి మళ్ళీ మళ్ళీ రెన్యూవబుల్ అవుతాయి. ఏంటి? సోలార్ ఉంది, రెన్యూవబులేగా. పెట్రోల్ ఉంది, రెన్యూవబులేగా. మంట పుట్టిస్తాయి, శక్తిని ఇస్తాయి. ఎనర్జీ సోర్సెస్ ఏమిటి అంటే రాసుకోవాలి. ఈజీ అండి, పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం ఏమీ లేదు. సో సెక్షన్ బి ఇది. నెక్స్ట్ ఇక్కడ సెక్షన్ ఏ అని పడింది, ఇది బి యాక్చువల్గా. సో దీన్ని వదిలేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇందులో 20 క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఇండియన్ ఎకానమీ. రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఎందుకు బిజినెస్ చేయాలి? ఓకే, చేయాల్సిన అవసరం ఏంటి? ఇంపార్టెన్స్ ఏంటి? రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అండ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. BOP, BOT, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎప్పుడు BOT అంటాం, ఎప్పుడు BOP అంటాం. నెక్స్ట్, వై షుడ్ వీ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్? ఎస్, వై షుడ్ వీ ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్, ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి ఎన్విరాన్మెంట్ని? ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ పొల్యూషన్. టైప్స్ ఆఫ్ పొల్యూషన్. సో వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, ఎర్త్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ ఇన్ తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్లో ఉన్న ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్స్ కానీ, మోడల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్కువ ఉంటే వాటిని బ్రీఫ్ చేసుకుంటూ మొత్తం కంప్లీట్ చేయాలి. ఒకవేళ ఇంకా పెద్దగా అనిపిస్తే క్వశ్చన్ చాయిస్ కింద వదిలేసి వేరే క్వశ్చన్ రాసుకో, అంతే. నెక్స్ట్, డిస్కస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, నెక్స్ట్. సో ఇదంతా 5 మార్క్స్ సెక్షన్. ఇక్కడ సెక్షన్ అనేది బి రావాలి, యాక్చువల్గా ఏ వచ్చింది. సో ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్. ఇందులో 18 క్వశ్చన్స్ ఇస్తారు, మీరు 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 10 క్వశ్చన్స్ చాయిస్. వన్స్ అగైన్, టోటల్ 18 క్వశ్చన్స్ ఆర్ దేర్. షుడ్ అటెంప్ట్ 8 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 5 మార్క్స్ ఈక్వల్ టు 40 మార్క్స్. ఓకే, సో దిస్ ఇస్ ద 5 మార్క్స్ సెక్షన్. దెన్ section C, 2 marks section. In the 2 marks, so economic growth. You observe one thing here, 2 marks అంటే ఓన్లీ డెఫినేషన్ మాత్రమే రాయండి, అంతకుమించి వేరే అవసరం. ఒక్కొక్కసారి ఏమడుగుతాడు, వాట్ ఈజ్ ఎకనామిక్ గ్రోత్ అనొచ్చు, వాట్ అనొచ్చు, అనకపోవచ్చు. మేబీ ఇలాగే వర్డ్స్ ఇవ్వచ్చు, లేకుంటే వాట్ అనో, ఈజ్ అనో, డిఫైన్ అనో అడగొచ్చు. ఎట్లయినా కాన్సెప్ట్ అది. సో ఎకనామిక్ గ్రోత్ డెఫినేషన్ మాత్రమే రాయాలి, ఉంటే ఎగ్జాంపుల్, లేకుంటే లేదు. నెక్స్ట్, ఇంక్లూజివ్ గ్రోత్. ఎస్, ఇంక్లూజివ్, ఎక్స్క్లూజివ్. గ్రోత్ లో ఇంక్లూడ్ చేయాలి ఎవరిని? ద బాటమ్ ఆఫ్ పీపుల్, 10% ఆఫ్ హూ ఆర్ నాట్ గెటింగ్ ద మినిమం బేసిక్ నీడ్స్. సో దట్ షుడ్ బి ఇంక్లూజ్. దేంట్లో? గ్రోత్లో. తినటానికి తిండి లేకుండా ఉండే పేదవాళ్ళు ఉన్నారు, బాటమ్ ఆఫ్ 10% ఆఫ్ పీపుల్, వాళ్ళని ఇంక్లూడ్ చేయి. దేంట్లో? గ్రోత్లో. ఇంక్లూజివ్ గ్రోత్, మీరు రాసే డెఫినేషన్ ఇంతే. నెక్స్ట్, పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఎందుకు పాపులేషన్ ఎక్స్ప్లోజన్? పాపులేషన్ గ్రోత్ వేరు, పాపులేషన్ ఎక్స్ప్లోజన్ వేరు. ఓకే, దెన్ లిటరసీ రేట్స్ రాయాల్సిందే. నెక్స్ట్, జననీ సురక్ష యోజన. సో ఎందుకు పెట్టారు ఈ స్కీమ్? ఈ యోజన స్కీమ్ ఎందుకు పెట్టారు? పర్పస్ ఏంటి? నెక్స్ట్, నేషనల్ ఇన్కమ్. నెక్స్ట్, పావర్టీ లైన్, కట్ ఆఫ్ కన్జంప్షన్ లైన్. ఓకే, పావర్టీ లైన్. సో
సో దాన్ని బేస్ చేసుకొని అబోవ్ పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ దాన్ని మెజర్ చేస్తారు. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. ఇంబ్యాలెన్సెస్ బ్యాలెన్స్, అన్ని రీజియన్స్ డెవలప్ కావాలి, దీన్ని బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ అంటారు. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు డెవలప్మెంట్ ఆగొద్దు, దానివల్ల ఫ్యూచర్కి ఎఫెక్ట్ కావద్దు, అది సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ గ్రీన్ రెవల్యూషన్. ఎస్, గ్రీన్ మీన్స్ అగ్రికల్చర్, రెవల్యూషన్ మీన్స్ చేంజ్. రెవల్యూషన్ అంటే కొట్టుకోవడం కాదు, యుద్ధం చేసుకోవడం కాదు, రెవల్యూషన్ చేంజ్. నెక్స్ట్ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ, ద గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్ ఫుడ్ ఫెసిలిటీస్ టు టోటల్ పాపులేషన్ ఆఫ్ ద కంట్రీ. అందరికీ తిండి కల్పించాలి, అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ, ఆ భద్రత వాళ్ళకు ఉండాలి. నెక్స్ట్ ఇరిగేషన్. ఇరిగేషన్ సిస్టమ్ ఈజ్ దేర్. వాట్ ఈస్ ద ఇరిగేషన్ సిస్టమ్ ఈజ్ దేర్ ఇన్ తెలంగాణ? ఇరిగేషన్. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్. ఎక్స్ట్రాక్టివ్ అంటే భూమి నుంచి వెలికి తీసే పరిస్థితి, భూమి లోపల నుంచి ఏం తీస్తాం? పెట్రోల్, డీజిల్, ఐరన్ ఓర్, ఇవన్నీ భూమిలో నుంచి కదా తీసేది. అలా భూమిలో నుంచి బయటికి తీసే ఇండస్ట్రీస్ని ఎక్స్ట్రాక్టివ్ ఇండస్ట్రీస్. ఏమిటంటే సింపుల్ 2 or 3 లైన్స్ ఎనఫ్. ఎగ్జామ్ మీరు ఆన్సర్ రాసుకోవాలి. సో అంతకు మించి వేరే అవసరం లేదు, రాయాల్సిన అవసరం కూడా లేదు. సో 2 నుంచి 3 లైన్లు, అంతకు మించి అవసరం లేదు. సో ఇది 2 మార్క్స్ దాంట్లో. నెక్స్ట్ క్వశ్చన్స్లో ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ 1956. ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అందులో ఉండే మెయిన్ కాన్సెప్ట్ ఒక 3-4 లైన్స్ రాయండి. 3 or 4 లైన్స్ ఆర్ ఎనఫ్. షెడ్యూల్ ఏ, షెడ్యూల్ బి, షెడ్యూల్ సి అని రాస్తే సరిపోతుంది. జస్ట్ ఇంట్రడక్షన్, ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు దీన్ని. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్. నెక్స్ట్ టెర్షరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాట్ వి రిక్వైర్డ్, వాట్ వి ఎసెన్షియల్, తప్పనిసరిగా కావాల్సింది. హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఓకే, అండ్ రోడ్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ GOI క్లౌడ్, ఒక సాఫ్ట్వేర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లౌడ్, ఒక సాఫ్ట్వేర్ సంబంధించింది. నెక్స్ట్ ఇన్విజిబుల్, కంటికి కనబడదు. సపోజ్ నేను మాట్లాడుతున్నాను, కంటికి కనబడుతుందా? కంటికి కనబడేదాన్ని విజిబుల్ అంటాం, కనబడకపోతే ఇన్విజిబుల్. ఏముంటాయి? సర్వీసెస్. సర్వీసెస్ని ఇన్విజిబుల్ అంటాం. నెక్స్ట్ FDI, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వేరే వాళ్ళు మన దేశంలోకి వచ్చి పెట్టుబడులు పెట్టడం, వేరే వాళ్ళు మన స్టేట్లోకి వచ్చి పెట్టుబడులు పెట్టడం, ఇన్వెస్ట్ చేయడం. మిషన్ కాకతీయ, ఎస్, బ్రీఫ్ నోట్, 3-4 లైన్స్. TSI పాస్, ఇది తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ పర్మిషన్ అప్రూవల్ సెల్ఫ్ సిస్టమ్. దీంట్లో ఏముంటుంది? ఎవరైనా వేరే స్టేట్ నుంచి కానీ వేరే కంట్రీ నుంచి కానీ ఇండస్ట్రీ పెడదామని వస్తే ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి. ఇది TSI పాస్ అని ఓపెన్ చేస్తే మీకు సైట్ ఓపెన్ అవుతుంది. అందులో నువ్వు ఏ ఇండస్ట్రీ పెడతావు, ఎలాంటివి అనేది అప్లోడ్ చేస్తే గవర్నమెంట్ చూస్తుంది, అది చూసి నీకు అప్రూవల్ ఇస్తుంది. ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఎవరికి లంచాలు ఇవ్వాల్సినటువంటి రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. TSI పాస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెబ్సైట్ టు అప్లై the people who are interested to establishment of industries in India or in our state. Next, ecosystem. Yes, ecology system. Next, water pollution. So water pollution ante enti? So students, these are the overall questions. So 25 questions istadu third section lo, 15 attempt cheyali. Once again, the total 2 marks questions are 25. Out of 25 should attempt 15. Each question will carry 2 marks equal to 30 marks. So section C, this is all. So this is the overall the presentation of the English medium second year guest paper. Guest paper is also known as important paper. ఈ క్వశ్చన్లు చాలండి, ఇంతకు మించి వేరే అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి క్వశ్చన్లు చూస్ చేసుకోండి, చాలా చాయిస్ చాలా ఉంది. సో చూస్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసుకోండి. సో మంచి మార్కులతో పాస్ అవుతారు. సో స్టూడెంట్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.